ఏఐ వంటి సాంకేతికత ప్రపంచానికి అప్పుడే ప్రయోజనకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. దానిని అందరి ప్రయోజనం కోసం పంచుకున్నప్పుడు, కోడ్ మార్గాలు తెరవబడినప్పుడు మాత్రమే మరియు పంచుకోబడతాయి. అప్పుడే మన దేశంలోని మిలియన్ల యువ మేధావులు వాటిని మరింత మెరుగ్గా, సురక్షితంగా తీర్చిదిద్దగలరు. కాబట్టి రండి, మనం ఈ సంకల్పం తీసుకుందాం. ఏఐని గ్లోబల్ కామన్ అభివృద్ధి చేయబడుతుంది. మిత్రులారా, నేడు ఒక అతి పెద్ద ఆవశ్యకత ఉంది. ప్రపంచ ప్రమాణాలను రూపొందించడం కూడా అంతే ముఖ్యం. అదేవిధంగా డిజిటల్ ప్రపంచంలోని కంటెంట్ కూడా ప్రామాణికత స్థాయిలో ఉండాలి. ఇది తప్పకుండా జరగాలి. ప్రజలకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఏది అసలైనది, ఏది ఏఐ ద్వారా సృష్టించబడినది. ఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఏఐ సదస్సు ప్రారంభోత్సవం అనంతరం ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్న లైవ్ విజువల్స్ ని చూస్తున్నాము. పరిశ్రమలో కొత్త మార్గాలు తెచ్చుకుంటున్నాయి మరియు మరింత స్పష్టమైన వనరులు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రమాణాల అవసరాల ఆవశ్యకత వేగంగా పెరుగుతోంది, నిరంతరం వృద్ధి చెందుతోంది. సాంకేతికపై విశ్వాసం మొదటి నుండి ఏర్పడడం చాలా అవసరం. ఇది అంతర్లీనంగా ఉండాలి. మిత్రులారా, మనం పిల్లల భద్రత మరింత అప్రమత్తంగా ఉండాలి. పాఠశాల సిలబస్ క్యూరేట్ చేయబడినట్లుగా అదేవిధంగా ఏఐ అనేది ఒక సాంకేతికత. ఇది పిల్లలకు సురక్షితంగా ఉండాలి మరియు కుటుంబ మార్గదర్శకత్వంలో నడవాలి. మిత్రులారా, నేడు ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. ప్రపంచంలో కొంతమంది ప్రజలకు సమస్యలు ఉంటాయి. వారు ఎల్లప్పుడూ అలాంటి విషయాలనే మాట్లాడుతారు. ఏఐలో భవిష్యత్తును చూసే అలాంటి వ్యక్తులు మరియు మిత్రులారా, ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు లైవ్లో మాట్లాడుతున్న మాటల్ని తెలుగులోకి అనువాదం అయ్యి వాటిని ఏఐ ప్రజెంట్ చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. నాట్ ఓన్లీ తెలుగు, ప్రపంచంలోని పలు భాషల్లో ఇది లైవ్లో తర్జుమా అయిపోయి నేను బాధ్యతతో చెబుతున్నాను, గర్వంగా చెబుతున్నాను. మనకు భయం లేదు. భారతదేశానికి ఏఐలో భవిష్యత్తు కనిపిస్తుంది. మనకు ఉంది. ఇక్కడ టాలెంట్ కూడా ఉంది, సామర్థ్యం కూడా ఉంది, పాలసీ స్పష్టత కూడా ఉంది. మరియు నాకు ఇది తెలియజేయడానికి సంతోషంగా ఉంది. ఈ సమ్మిట్లో భారతీయ కంపెనీలు తమ ఏఐ మోడల్స్ మరియు యాప్లను మేము వీటిని ప్రారంభించాము. ఈ నమూనాలు మన యువత ప్రతిభను ప్రదర్శిస్తాయి మరియు భారతదేశం అందిస్తున్న పరిష్కారాల యొక్క లోతును మరియు వైవిధ్యాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. ఈ లక్ష్యం సాధ్యమవుతుంది. భారతదేశం సెమీకండక్టర్ మరియు చిప్ మేకింగ్ నుండి క్వాంటం కంప్యూటింగ్ వరకు ఒక స్థితిస్థాప పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది. సురక్షిత డేటా సెంటర్లు, బలమైన ఐటీ బ్యాక్బోన్ మరియు డైనమిక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ దీనిలో కీలకమైన భాగాలు.